తెలంగాణలో కేబినెట్ విస్తరణ అంశం గాలిలో దీపంలా ఉంది. అధిష్టానం నుంచి స్పష్టమైన క్లారిటీ రావటం లేదు. దీంతో అసలు ఉంటుందా, ఉండదా అని ఆశావహులు టెన్షన్ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఓ గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం. రేవంత్ రెడ్డి ఈ వారం 10 రోజుల్లో కొత్త మంత్రులను తీసుకొని వారితో ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారట. ఒకసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టిన తర్వాత పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి కేంద్రీకరించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ రేసులో ఇద్దరి పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరు ఎమ్మెల్సీ విజయశాంతి అయితే మరొకరు అద్దంకి దయాకర్. ఎవరూ ఊహించని విధంగా ఎమ్మెల్సీ అయిన విజయశాంతి ఎందుకు మంత్రి కాదు అన్న చర్చ కూడా ఉంది. ఆమెకు కాంగ్రెస్ కేంద్ర పెద్దల మద్దతుంది, సినిమా గ్లామర్ ఉంది, అలాగే ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళగా గుర్తింపు ఉంది. దాంతోపాటు మహిళా కోటాలో పెద్దల సభలో ఛాన్స్ ఉంది. అందుకే రాములమ్మ తన వంతుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. విజయశాంతి తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె మీనాక్షి నటరాజన్ని కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. పైగా బీసీ కోటాలో తనకు అవకాశం ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేస్తున్నట్లు సమాచారం. ఇక మీనాక్షి నటరాజన్ వల్లనే విజయశాంతికి ఎమ్మెల్సీ పదవి వచ్చిందని అప్పట్లో ప్రచారం సాగింది. కాంగ్రెస్ ని తెలంగాణలో బలోపేతం చేయడం కోసం అన్ని వర్గాలను కలుపుకొని పోవాలని ఆమె కాంగ్రెస్ హైకమాండ్ కి చెప్పడమే కాదు, సైలెంట్ గా ఉన్న విజయశాంతి లాంటి వారిని ఫోర్ ఫ్రంట్ లోకి తెచ్చారని అంటున్నారు. అలా ఆమె ఎమ్మెల్సీ అయ్యారని చెబుతున్నారు. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ కనుక తలుచుకుంటే విజయశాంతి మినిస్టర్ అయ్యే అవకాశం ఉంది. అద్దంకి దయాకర్ కూడా మీనాక్షిని కలిశారు. పార్టీ ప్రభుత్వ పథకాలన్నింటిపై తమ అభిప్రాయాలను చెప్పారు. తమకున్న తెలంగాణ ఉద్యమ చరిత్ర, సామాజిక కోణాలను పరిశీలించి మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సైతం మీనాక్షి నటరాజన్ను కలిశారు. తన లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అతి తొందరలోనే, వీలైతే ఈ వారంలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని అంటున్నారు. కనీసంగా 4 లేదా 5 ఛాన్స్ ఉందని అంటున్నారు. మహిళలకు అవకాశం తప్పకుండా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాదు, రేవంత్ రెడ్డి ప్రస్తుతం కేబినెట్లో ఇక మహిళా ఫైర్ బ్రాండ్కి పదవి గండం తప్పదనే టాక్ నడుస్తోంది. ఆమె ప్లేస్లో విజయశాంతికి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం సాగుతోంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. వాటిలో మంచి గెలుపు చూపించాల్సి ఉంది. కాంగ్రెస్లో వర్గపోరు లేకుండా అంతా కలిసికట్టుగా పనిచేస్తే విజయాలు సాధ్యమవుతాయి. ఇక విజయశాంతితో పాటు సామాజిక సమీకరణలో భాగంగా మరికొందరు సీనియర్లకు మంత్రులుగా ఛాన్స్ ఇవ్వాలని చూస్తోంది హైకమాండ్. ఏది ఏమైనా రాములమ్మ, అద్దంకిల లక్ ఎలా ఉందో అన్నది తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.